ఆ హాఫ్ సారీకి పేరప్ చేశాను కదా! ఆ చౌకర్ వచ్చేసి అరౌండ్ నాకు నేను చెప్పే యూజ్‌ఫుల్ టిప్స్ వల్ల మీకైతే మీ మ్యారేజ్ టైమ్‌లో చాలా హెల్ప్‌ఫుల్లే అయితుంది. యాహ్! వీడియోస్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. యెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెన్స్‌గా అయితే వెయిట్ చేసినందుకు. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు కిది ఐ వ్లాగ్స్. ఫస్ట్‌లీ అందరికీను థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఫ్యామిలీ ఇప్పుడు అరౌండ్ 1500 సబ్స్క్రిప్షన్. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే వెల్కమ్ టు కితి ఐ వ్లాగ్స్. ఈ ఛానల్‌లో అయితే ఫ్యాషన్ రిలేటెడ్ అండ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అలానే ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే చేయిస్తాను నేను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో జ్యువెలరీ గురించి చెప్పబోతున్నాను. అండ్ జ్యువెలరీకి సంబంధించిన నేను పాటించిన కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను. అవి మీకు యూస్‌ఫుల్లే ఉంటాయి మోస్ట్‌లీ. అండ్ శారీ డీటెయిల్స్, ఎంగేజ్‌మెంట్ శారీ డీటెయిల్స్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. అది కూడా మీకు షేర్ చేయబోతున్నాను. మీ గ్యాంగ్‌లో కానీ లేదా మీ కజిన్స్‌లో, రిలేటివ్స్‌లో ఎవరైనా బ్రైడ్ టు బీ ఉన్నా, అప్‌కమింగ్ బ్రైడ్ ఉన్నా, లేదు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఈ టిప్స్ అయితే పక్కా యూస్‌ఫుల్ అయితది. సో, ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్‌లీ నేను ఈ చోకర్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. బట్ ఈ చోకర్ మాట్లాడే ముందు నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను. ఈ టిప్స్ చెప్పడం వల్ల ఈ జ్యువెలరీ నేను ఎలా బై చేశానని చెప్పి మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు చాలా హెల్ప్‌ఫుల్ అయిన టిప్ ఏంటంటే, మ్యారేజ్ ఫిక్స్ కాకముందుకే కొన్ని స్టోర్స్‌కెళ్ళి నేను విజిట్ చేసేది. లైక్ ఏ స్టోర్‌లో ఎలాంటి జ్యువెలరీ ఉంది, ఎలాంటి జ్యువెలరీ నాకు నచ్చుతుంది అండ్ నా ఫేస్ టోన్‌కి బాగా సెట్ అయితుంది. ఇవన్నీ కూడా చూసుకోవడానికైతే నేను చాలా జ్యువెలరీ స్టోర్స్‌కైతే వెళ్ళాను. ఆ టైంలోనే నాకు తెలిసిందేందంటే, నాకు గోల్డ్, నార్మల్ గోల్డ్ ఉంటాయి కదా! ఆ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది నాకు అంతగనం మంచిగా అనిపియట్లేదు. ఇన్ ద వే ప్రాసెస్‌లో ఎక్కడనో గాని నాకు బాగా మ్యాట్ ఫినిషింగే నచ్చేది. ఈ గోల్డ్ అనేది అస్సలు నచ్చకపోయేది. సో, నేనేం చేశానంటే, పైన నాకు మ్యాట్ ఫినిషింగే కావాలని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను ఆ చోకర్ కోసం అయితే చూసాను. ఆ టైంలోనే నేను అన్ని స్టోర్స్‌లో వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ఫైనల్లీ నేను ఒక స్టోర్‌నైతే విజిట్ చేశాను. అక్కడ ఈ స్టోర్‌లో ఇది తీసుకున్నాననమాట. మ్యాట్ ఫినిషింగే ఎందుకు? మ్యాట్ ఫినిషింగే ఎందుకంటే నా స్కిన్‌ని బ్రైటనింగ్ చేసేది. ఫస్ట్ థింగ్, ఫస్ట్ మోస్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను వేసుకునే మోస్ట్ ఆఫ్ ది అవుట్‌ఫిట్స్ లైక్ ట్రెడిషనల్‌గా హాఫ్ శారీస్, శారీస్ ఇవైతే యేసుకుంటాం గదా! ఏ శారీకి వేసుకున్నా సరే నాకు మ్యాట్ ఫినిషింగ్ మాత్రం చాలా మంచి లుక్ ఇచ్చేదనిపిచ్చేది. జ్యువెలరీ యాడ్ కానీ, లేకపోతే శారీస్ యాడ్ కానీ మనం చూస్తాం గదా! చూసినప్పుడు నాకు హీరోయిన్స్ వేసుకుంటారు కదా! లైక్ సేమ్ గోల్డ్ కలర్‌తో వేసుకుంటారు కదా! పెయిరప్ చేస్తారు కదా! ఆ టైంలో నాకు గోల్డ్ లాగా అనిపిచ్చేది కాదు. సంథింగ్ లైక్ ఆర్టిఫిషియల్ లాగా అనిపిచ్చేది. సో, ఆ టైంలో అనిపిచ్చింది. నాకు మ్యాట్ ఫినిషింగ్ సెట్ అయితది కాబట్టి ఐ వాంట్ టు గో విత్ ఓన్లీ మ్యాట్ ఫినిషింగ్ అని ఫిక్స్ అయిపోయాను బిఫోరే. ఆ జ్యువెలరీలో గూడా నాకు మ్యాట్ ఫినిషింగే నచ్చేది. సో, మ్యాట్ ఫినిషింగ్ అయితే బ్రైటనింగ్ చేస్తదని చెప్పి నాకు ఒక థాట్ ప్రాసెస్ అయితే వచ్చేది. ఆ ప్రాసెస్‌లోనే నేను రియల్ గోల్డ్‌లో గూడా నేను ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? నాకు మ్యాట్ ఫినిషింగే నచ్చింది కాబట్టి మ్యాట్ ఫినిషింగ్ ఎలా చూడొచ్చు అని చెప్పి నేను చాలా స్టోర్స్ అయితే వెతికేది. వెతికే టైంలోనే నాకు ఈ బ్యూటిఫుల్ స్టోర్ అనే చెప్పొచ్చు నాకు దొరికింది. సడెన్‌గా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ అనే దానికి ఉండకూడదు. సో, నేను బిఫోరే చాలా స్టోర్స్ అయితే చూసుకున్నాను. లైక్ ఏ స్టోర్‌లో ఎలా ఉంటుంది? ఏంటిది? అని చెప్పి అనుకున్నాను. సో దట్ నాకు ఎలా హెల్ప్‌ఫుల్ అయిందంటే రింగ్స్ తీసుకోవాలి. సో, నాకు నచ్చిన స్టోర్ ఏంటి? ఓకే ఇది. సో, ఆ స్టోర్‌కి వెళ్ళిపోవచ్చు. నాకు ఒకవేళ చోకర్ కావాలి. చోకర్ కావాలంటే ఏ స్టోర్‌కి. సో, నేను అలా చూస్ చేసుకొని పెట్టుకున్నాను స్టోర్స్ అన్నీ గూడా. ఎందుకంటే నాకు ఒక్కొక్క ఐటెమ్స్ ఒక్కొక్క స్టోర్‌లో నచ్చేది. అలా నేను చూస్ చేసుకొని పెట్టుకునేదాన్ననమాట. దానివల్ల నాకేంటంటే హెల్ప్‌ఫుల్ అయిపోయింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మ్యారేజ్ టైంలో నాకు షార్ట్ పీరియడ్ టైంలో ఓకే. నాకన్నీ తెలుసు. సో, ఆ టైంలో నాకు హెల్ప్‌ఫుల్ అయింది. మ్యాట్ ఫినిషింగ్ వల్లనే ఈ లుక్ అయితే బాగుందనే చెప్పొచ్చు. ఫస్ట్‌లీ పైన కనిపిస్తుంది గదా! ఆ చౌకర్ వచ్చేసి అరౌండ్ 10 గ్రామ్స్ ఏమో ఉంది. అండ్ దీనికి పేరప్ చేస్తూనే నేను ఇయర్ రింగ్స్ అయితే ఇవి తీసుకున్నాను. ఆ ఇయర్ రింగ్స్ అరౌండ్ 3-5 బిట్వీన్ అయితే ఉంటుండొచ్చు గ్రామ్స్. అంత ఎగ్జాక్ట్‌గా అయితే నాకు గుర్తుకు లేదు. అండ్ ఈ 2 కూడా నేను కృష్ణ జ్యువెల్లరీస్‌లో అయితే తీసుకున్నాను. ఈ కృష్ణ జ్యువెల్లరీస్‌లో ఏంటంటే మనకి గోల్డ్ అనేది ఒకవేళ నార్మల్‌గా మ్యాట్ ఫినిషింగ్ లేదు అంటే వాళ్ళు చేసిస్తారు. లైక్ బిఫోర్ నేను కొన్ని స్టోర్స్‌లో చూసిందేంటంటే వాళ్ళు మనకి 40 డేస్, 45 డేస్ అలా టైం తీసుకొని చేస్తారు. కృష్ణ జ్యువెలరీలో అలా ఉండదు. అరౌండ్ 10 డేస్ బిలో 10 డేస్, 1 వీక్ కొన్నిసార్లు వాళ్ళకి వర్కర్స్ అవైలబుల్ ఉంటే ఇంకా తక్కువ టైంలోనే చేస్తారనమాట. సో, అదైతే చాలా నచ్చింది వాళ్ళ దాంట్లో.
వాళ్ళకి వర్క్ షాప్ ఉంది కాబట్టి ఈజీగా అయితే అయిపోతుంది. స్టోర్స్‌లో అలా కాదు. ఒకవేళ మనకి వేరే ఫినిషింగ్ కావాలంటే ఒక మినిమమ్ 40-45 డేస్ అయితే తీసుకుంటారు. ఇదైతే నాకు బాగా నచ్చింది కృష్ణాలో. ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. సెకండ్ హారం ఉంది కదండీ! అది అరౌండ్ 15 గ్రామ్స్ ఏమో ఉంది. అండ్ అది కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటొచ్చింది. మీరు చూస్తుంటే పిక్చర్‌లో చూస్తే నేను తీసుకున్న మాక్సిమం గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి కృష్ణాలోనే తీసుకున్నాను. అండ్ ఇంకొక టిప్ చెప్పడం అయితే మర్చిపోయాను. ఒకవేళ మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు గోల్డ్ మొత్తం చైన్‌కి నేను ఇన్వెస్ట్ చేయలేను అని చెప్పినప్పుడు ఫ్రంట్ ఈ పార్ట్ ఉంటుంది కదా! ఇక్కడి వరకు గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. బ్యాక్ హుక్ పార్ట్ ఉంటుంది కదా! అంటే చైన్స్ ఉంటాయి కదా! అవి మనం సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్ దాన్ని సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ ఏపిచ్చినా సరే ఇట్ లుక్స్ లైక్ సేమ్ గోల్డ్. శారీ గురించి చెప్తానన్నాను కదా! ఎంగేజ్‌మెంట్ శారీ నేను వచ్చేసి బంజారా హిల్స్‌లో ఉన్న సాయి కాంచి స్టోర్‌లో అయితే తీసుకున్నాను. అరౌండ్ 55,000-60,000 అయితే ఛార్జ్ చేశారు ఆ శారీకి. అండ్ ఆ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ కలెక్షన్ సాయి కాంచిలో చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సాయి కంచి స్టోర్ అనేది ప్యూర్ ఫర్ పట్టు శారీస్ అని చెప్తారు. ఆ స్టోర్‌లో కలెక్షన్ బాగుంటుంది. ఒకసారి మీరు కావాలంటే విజిట్ చేసి చూసేయండి. అండ్ అన్నయ్య మ్యారేజ్‌కి నేను తీసుకుంది కూడా అక్కడనే. అక్కడ పిక్చర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ పింక్ కలర్‌ది కూడా అక్కడనే తీసుకున్నాననమాట. మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అయితే నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థాంక్స్ ఫర్ వాచింగ్ కితిఐ వ్లాగ్స్. బై బై.